బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాసేపట్లో ప్రజాభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం బీసీ నాయకులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ రైటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. రాములు, వినిపిస్తుందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలతో కాసేపు సమావేశంగా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించింది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్లానింగ్ లోని, అట్లాగే సర్వేలకు సంబంధించిన విషయం, అట్లా కులగణనకు సంబంధించిన విషయం పైన బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోని బీసీ నేతలంతా ఎక్కువ శాతంలో ఈ రోజు రాష్ట్రంలో బీసీ జనాభా ఉంది కాబట్టి జనాభా దామాషపక్కంగా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని అడుగుతున్న నేపథ్యంలో అసలు బీసీలకు సంబంధించిన విధంగా ఏ విధంగా న్యాయం చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఇస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనిలో కూడా బీసీలకు సంబంధించిన దాంట్లో కూడా ఇంకా బీసీలకు బ్యాక్వర్డ్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక చర్చ తీసుకురావడం జరుగుతుంది. బీసీలో 42% రిజర్వేషన్లు ఇస్తే మాకు ఎంత ఇస్తారనేది కూడా ఒక చర్చ వచ్చింది. కాబట్టి అన్ని నేపథ్యంలో కులగణన కూడా సరిగా చేయలేదు అనేది ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం జరిగింది. మొత్తానికైతే రీసర్వే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రీసర్వే కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళంతా వచ్చి సర్వేకి సంబంధించింది సహకరించాలి, సర్వేలో అందరూ పాల్గొనాలి అనేది కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే రీసర్వే తర్వాత ఎంత శాతం బీసీలు ఉన్నారు ఏంది అనేది కూడా ఒక లెక్క తేలనుంది అనేది తెలుస్తుంది. మొత్తానికి బీసీలకు సంబంధించిన విషయాల్లో బీసీలే ఈ రోజు రాజ్యాధికారానికి రావాలని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దీనిలో తీన్మార్ మల్లన్న కూడా అనేక విషయాల్లో కాంట్రవర్సీ కూడా చేయడం జరిగింది. రెడ్డిలకు సంబంధించిన విషయంలో కానీ ఇతర విషయాలపైన కానీ చాలా కాంట్రవర్సీ చేయడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ సీఎం రెడ్డి నేనే అయితే పర్వాలేదు కానీ బీసీలకు అయితే మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తానికైతే బీసీలకు సంబంధించిన ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో సమాచారం లేదా చర్చ చేయాలనే ఉద్దేశంతో కాసేపట్లో సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాములు.